ఎవరది? నమస్తే అంకుల్. ఏంటి సోనా బెల్ట్లు అమ్మటానికి వచ్చావా? అయ్యో, నేను సోనా బెల్ట్లో అమ్మేదాన్ని కాదు అంకుల్. మరి సోపులు అమ్మేదానివా? మా ఇంట్లో 6 నెలలకు సరిపడు సోపులు ఒకేసారి కొనుక్కుంటాం, నువ్వు వెళ్ళు. అయ్యయ్యో, నేను సేల్స్ గర్ల్ ని కాదు అంకుల్. మరి ఎవరు? ఏంటే ఎలా పల్ల లేకుండా గోకుతావు? నీ కళ్ళు ఏమైనా పోయిడ్చా? ఏ కన్నాడి పెట్టి చూడండి నా పొన్నని. అన్ని కోయిల్లో మన అబ్బాయి కడుపు చేశాడని చెప్పింది అంద పొన్ను. తొక్క ఒలిచిస్తే చాలు, నోట్లో పెట్టక్కర్లా. నేను మరీ అంత మతిమరుపు వేదనేం కాదు. అంటే ఎంతో కొంత మతిమరుపు వెధవేనన్నమాట. ఏ నీకు మాత్రం మతిమరుపు లేదా? మన శోభనం రోజు నువ్వు పాల గ్లాసు మర్చిపోయి గదిలోకి రాలా? మాట మాట్లాడితే చాలు అదొకటి మాత్రం గుర్తు చేస్తారు. నేను పాల గ్లాస్ దా మర్చినా మీరు శోభనమే మర్చిపోయారు. అంకుల్, నేనొక్కదాన్ని ఇక్కడ ఉన్నా. దేనికొచ్చావు? ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధం. సారీ అంకుల్. సారీ ఆంటీ. చూసారా, పొన్ను అమాయకురాలని ఆ రోజే చెప్పాను, వినలేదు. అనవసరంగా అనుమానించారు. పొన్ను లక్ష్మీదేవిలా ఉంది. కాదు, పార్వతీదేవిలా ఉంది. ఇల్లే లక్ష్మీదేవిదా. పార్వతీదేవిలా ఉంది. అంకుల్, నేను పార్వతీదేవిని కాదు, లక్ష్మీదేవిని కాదు, అంజలిని. బాలు ఉన్నాడా? ఆ పిల్ల అడుగుతా అంటే ఎర్రి ముఖం వేసుకుని నా ముఖం చూస్తావే? సమాధానం చెప్పే. మీరు అడగగానే నా టైపి మనసాలనమా? వాడింట్లో లేడు. ఈసారి నన్ను ఏదైనా అడుగు, 1 డే వరకు సమాధానం చెప్పను. నేను అసలు క్వశ్చనే అడగను. పోవే పుష్కి. అయ్యో, ఇంత పొండేది